మనకంటూ దూలాన్ని పెట్టుకొని ఈ ఎదటోళ్ళకంటూ నలకని తీయటానికి వెళ్తే ఎంత వేళాకోళంగా చూసేటోళ్ళకి ఎంత ఎగతాళిగా ఉంటుందో తెలుసా. అసలు నాకు ఒకటి అర్థం కాదు. ఎవ్వరిదాళ్ళు గడప దాటి మాట బయటికి పోకుండా చక్క పెట్టుకోవటం మెయిన్ పాయింట్. అది వదిలేసి చుట్టుపక్కల ఏం జరుగుతుంది, చుట్టుపక్కల అన్నీ మాట్లాడి అన్నీ విచారించి అన్నీ కనుక్కొని అన్నీ చేసేసరికి మనిషికి ఎంత అలుపు వస్తుందా రాదా? అప్పుడు మన ఇంట్లో ఏదైనా జరిగితే మనకు అర్థము కాదు, మనకు ఐడియాలు రావు, అసలు ఏంటి ఏం చేయాలని ఒక నిర్ణయానికి రాలేకపోతాం. అందుకని అవసరమా ఉదయం లేచిన కాడి నుంచి వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు, పొద్దున్న లేవగానే రోజువారీ పనులు ఎన్ని ఉంటాయి చక్కగా చేసుకొని 10-11 గంటల వరకు టిఫిన్ చేసేసి అన్నీ చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదా. కొంతమంది మనుషులకైతే తెల్లారు లేచినాక ఒక 2-3 గంటలు ఫోన్ మాట్లాడింది అస్సలు మనసును పట్టదు, తిన్నది అరగదు. అసలు ఇది ఎంత చండాలం, ఇది ఎంత రాంగో తెలుసా. ఎందుకంటున్నానంటే ఈ మాట, మన పనులు మానుకొని ఎవరో ఎక్కడో ఏం చేస్తున్నారు, మనకు దేనికి, మనకు అవసరమా? మనకు ఉండదేంటి, మన ప్రాబ్లం ఏంటి, మన అవసరం ఏంటి, మన ఇంట్లోదేంటి, మనం అది చూసుకోవాలి. అవసరమా ఇదంతా? కొంతమంది మాట్లాడుతుంటే అసలు ఏడవాలో నవ్వాలో అర్థం కాదు. 10 మందిలోకి వెళ్ళి మనం ఎవరో గురించి మాట్లాడితే మనం యువతలకు రాగానే 10 మంది మన గురించి మాట్లాడరా? అసలు అవసరమా? మన టైం బాగాలేనప్పుడు, మన పరిస్థితి బాగాలేనప్పుడు, మనకెవరో సపోర్ట్ లేనప్పుడు మనం సైలెంట్గా ఉంటే, నోరు మూసుకొని ఉంటే, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ప్రతి మనిషిని సృష్టించాడు. ఆ దేవుడికి పరిష్కారం వదిలేసేయాలి. దేవుడే నిర్ణయించేసేస్తాడు. దేవుడికి తెలియదా మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎవరు ఏంటి అనేది? ఎంత చెట్టుకు అంతే గాలంట. ఎవరికి ఏం చేయాలో ఆయనకి కంప్లీట్గా తెలుసు. చక్కగా ఆయన తీర్చిదిద్దుతాడు మనుషులు బ్రతుకుల్ని, సంసారాలని, ప్రాణాలని ఎప్పుడు తీసుకోవాలి, ఏం చేయాలి, ఎప్పుడు ఎవరికి ఎంత తిండి పెట్టాలి. సీమ కూడా కుట్టాలంటే శివుడు ఆజ్ఞ లేకుండా కుట్టదంట తెలుసా. అసలు ఈ వాస్తవాలు ఏంటి, మనుషులు మాటలేంటి, రూల్ ఏంటి, మనుషులు ఏమనుకుంటారో, ఏం చేస్తారో, మనం ఈ పని చేస్తే అని కొంతమందికి ఆలోచనే లేదు, అర్థమే లేదు. అసలు 10 మంది నోట్లో నాని ఒక మాట బయటికి వెళ్ళి 10 మంది మాట్లాడారంటే ఆ మాటకి విలువ ఉండదు, ఆ మనిషికి విలువ ఉండదు. రోడ్డు మీదకి వెళ్తే తెల్లారి అంత చిన్న చూపు చూస్తారో తెలుసా. కొంతమంది చిన్నది ఏదైనా జరిగితే పోలో అంట ఫోనులు చేసి ఒక 100 మందికి చెప్పిందాక వాళ్ళకి నిద్ర పడుతుంది. వాళ్ళందరూ వచ్చి మీకు తీరుస్తారా? దానికి ఏం చెయ్యాలి? మెయిన్ మనుషులు ఒకళ్ళకో ఇద్దరికో చెప్పుకొని అది ఎలా చేసుకోవాలి అలా చేసుకొని సైలెంట్గా గొడవలు అనేవి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వస్తానే ఉంటాయి. ఇంటింటికి మట్టిపోయే కానీ బంగారు పోయి ఎవ్వరికి. అలాగే చిన్న గొడవలు, పెద్ద గొడవలు వస్తూనే ఉంటాయి. మనమే సర్దుకోవాలి, మనమే సంలాయించుకోవాలి. దాన్ని అక్కడికి తెగ్గొట్టేసేసి ఏది పడితే అది, ఏది అర్థమవుతుంది మాట్లాడేసేస్తే మాటలు మనిషికి ఎంత మనసు నిరిచేస్తాయి, మనుషుల్ని ఎంత దూరం చేస్తాయి, మనుషులు మనసుల్ని ఎంత బాధ పెడతాయి. ఆ నరకంలోకి ఎందుకు మనుషులను తోసేయాలి అని ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది. కొంతమంది ఏది పడితే అది మాట్లాడితే మాటలు ఎంత బాణాల్లాగా గుచ్చుకుంటాయి తెలుసా. దెబ్బ కొట్టినా కానీ మానిపోయిద్ది, కానీ మాట అసలు మానిపోదు. మాట మర్చిపోలేము, అసలు మర్చిపోలేము. మనం బ్రతికున్నంతవరకు మాటలు అవసరమా? ఏమైంది ఒక మాట పడితే ఏమైంది? మంచి మనిషి అని పేరు వచ్చింది, కానీ నీకేమి కిరీటం, మంచి మనిషి అని కిరీటం వీరు, చెడ్డోళ్ళని ఇయ్యలేరు. అవసరమా ఇదంతా? ఎప్పుడు కానీ కొంతమందికి చెప్తున్నాను నేను, ఏ మాట ఎప్పుడు ఎక్కడ ఎట్లా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుంది. ఒక ఇంటికి పోయేది ఇళ్ళకి పెట్టుకుంటా అర్థం లేని మాటలు మాట్లాడుకుంటా జీవితాల్లో సర్వనాశనం చేసుకుంటున్నారు. నేను తోపు, తోటకూర, నేను అది, నేను ఇది అని మాట్లాడటం కాదు. ఫస్ట్ మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే అసలు ఏం చెయ్యాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో ఇది తెలుసా. ఈ సొల్లు కబుర్లు, ఈ కూరగాయ మాటలు, ఈ పనికి మాలిన మాటలు, పనికి మాలిన వ్యవహారాలు, ఈ పనికి మాలిన సోది అవసరమా?
ఎక్కడోళ్ళు అక్కడ ఉండి ఎప్పుడు ఏం చెయ్యాలి అది చేసి నోరు కంట్రోల్ పెట్టుకుంటే ఏ ప్రాబ్లాలు రావు. ఎవరి జీవితం వస్తాయి, చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న అవే వస్తాయి, అవే పోతాయి. మనం ఏమన్నా పెద్ద రాజుల కోట నుంచి వచ్చామా? రాజులకు కూడా ప్రాబ్లాలు వస్తాయి, వాళ్ళకు కూడా బాధలు ఉంటాయి. మన మాట గురించి ఇది చేయటానికి చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న ఏటికి చేసుకొని ఇయ్యాలి రేపు మనుషులు ఎంత దిగజారిపోతున్నారో మాటల్లో, మనుషులు మనసుల్లో ఎంత బాధను నింపుకుంటున్నారో. అవసరమా ఇదంతా? ఒక మాట అంటే అటోళ్ళు బాధపడతారు, అన్నందుకు మనము బాధపడతాం. తిరిగి వాళ్ళు అంటే మనం బాధపడాలి. ఇది అవసరమా? అనటం ఎందుకు, అనిపించుకోవటం దేనికి? ఎవరు అద్దుల్లో వాళ్ళుండి ఎవరి మాటలు వాళ్ళు సంలాయించుకొని నోరుని కంట్రోల్లో పెట్టుకొని హృదయంతో ఆలోచించి, మనమో పిల్లల్ని కన్నాం, అందరూ కన్నారు పిల్లల్ని. వాళ్ళే కనలేదు, వీళ్ళే కనలేదు, మనమో కన్నాం, వాళ్ళు కన్నారు. అందరికీ మమకారాలు ఉంటాయి, అందరికీ బాధ్యతలు ఉంటాయి. కానీ ఆ టైం వచ్చినప్పుడు టైం ప్రకారంగా ఇచ్చేస్తారు. దీన్ని ఆలోచించకుండా కొంతమంది మనుషులు మమకారాలతో, మనుషుల హృదయాలతో, మనుషుల జీవితాలతో ఆడుకొని ఇంత బురద చల్లేయంగానే అయిపోయిందా వెనకమాల నిన్ను అనుకుంటున్నారు, నీకెంత ప్రాబ్లం అవుతుంది? ఇది అవసరమా? ఎప్పుడు కానీ మనం బాధపడ్డా కానీ ఎదటి మనిషిని బాధ పెట్టకూడదు తెలుసా? భూమి మీద చెయ్యాల్సింది ఏందో తెలుసా? ఏం మంచి పని చెయ్యకపోయినా సరే కానీ ఒకళ్ళకి హాని కలిగించకూడదు, చెడ్డ పనులు చేయకూడదు. ఇది మాత్రం గ్యారెంటీ. గుర్తుపెట్టుకొని లైఫ్ని సాగించుకుంటే చాలా బాగుంటాం. ఎవ్వరికి ఈ భూమి మీద శాశ్వతం లేదు. మనమేం జీవితాలు ఇక్కడ పడి ఉండవు శాశ్వతంగా. కొన్ని రోజులు బాగోతానికి ఇన్ని మాటలు, ఇన్ని తెల్లారులైతే చర్చీలు, గుళ్ళు, గోపురాలు, బాప్టేషన్లు, అవి ఇవి ఎందుకు? అవన్నీ మనకు అవసరం వచ్చిన మాటకి పనికి రానప్పుడు ఎందుకు ఇవన్నీ పేకు మాటలే తెలుసా? ఇవి అవసరమా అసలు? ఎవరు ఎంతలో ఉండాలి అంతలో ఉండి, ఎవరి పూజలు ఏంటి, ఎవరి ప్రార్థనలు ఏంటి, ఎవరి వాళ్ళు చేసుకుంటే అసలు ఇవన్నీ చల్లా చెదురు కావు. కొంతమంది చేతులారా నోరారా అర్థం కాక, తిన్నది ఆవిది కాక, అరగక నేలకు పోయేది నెత్తికి పూసుకుంటారు తెలుసా? ఇది ఎందుకు చేస్తారో తెలియదు. ఇది కొంతమందికి అర్థమైతే చాలని నేను అనుకుంటున్నా. ఇంత పిచ్చి మనుషులు భూమి మీద ఉండాలని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అతి తెలివితోనో ఏదో మన పనులు చేసుకునే వాళ్ళని చూసా ఇంతవరకు. చేతులారా మన జీవితాలు మనమే నాశనం చేసుకున్న వాళ్ళు ఇప్పుడే చూస్తున్నా. అది ఎందుకు చేస్తున్నారో ఏంటో అర్థమే కాదు. ఇప్పుడు కన్నా మారండి కొద్దిగా మారి మన బ్రతుకులేంది, మన జీవితాలేంది, మనమేంటి పట్టుదలలు పట్టింపులు పోకుండా చిన్న నీటి బుడగ లాంటిది మన బ్రతుకు. ఆ బుడగ ఆరిపోయినట్టు మన జీవితం ఆరిపోయింది అనుకో, మనం ఏమైనా చేయగలమా? 4 రోజులు హ్యాపీగా ఉండి చక్కగా బతికేసి దాంట్లోనే తిని అదొక సంతోషం.